Meher Baba ki Baba jai. ki jai. Beloved God, help us all to love you more and more and more and more, and still let more till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till we very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారంను గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. 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 ఆయన మెహర్ ప్రభు మనందరికీ అంటే ఇంచుమించుగా మనలో అంతమంది మీ పెద్దవాళ్ళు అనుకుంటాను, నేను పిల్లల వారు లేరు. పెద్ద వయసులో పెద్ద మనస్సుతో ఆయన యూనివర్సల్ మైండ్ కదా, అందుకు అంటున్నాను పెద్ద మనస్సు అని. యూనివర్సల్ మైండ్ కనుక పెద్ద మనస్సుతో ఆయన మనకి ఓ మధురమైనటువంటి అవకాశాన్ని సహజీవనం పేరుతో ప్రసాదించారు. ఆయన ఆ కరుణకి ఆ ప్రేమకి మనం ఏమి ఇచ్చినా కూడా మన రుణం తీర్చుకోలేమేమో. కానీ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఒకటే అంటాను, ఏదైతే ఆయన అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని కానీ మనం సద్వినియోగం చేసుకోగలిగితే ఆయన్ని సంతోషపెట్టిన వాళ్ళం అయిపోతాం, ఖచ్చితంగా అవుతాం, అందులో మన సందేహం లేదు. బాబాని సంతోషపెట్టే పరిస్థితి మనలో ఎవరికి వచ్చినా, అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రాడ్గా మీరు చెప్తాను, బాబాకి సంతోషపెట్టే పరిస్థితి ఎవరికి వచ్చినా మన గ్రూపులో, ఇది గ్రూప్ కాదు కానీ గ్రూపు కాదు ట్రూపు కాదు, ఇది ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి దైవీ సమాఖ్య. ఈ దైవీ సమాఖ్యలో ప్రభు ఈ సహజీవనం శాశ్వత జీవనంగా ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలో నిలిచిపోండి. అందుకని ఆ ప్రయత్నమే బాబా మనకు చేస్తున్నారు. ఇప్పుడు మనలో ఎవరు ఆయన చేత కరుణింపబడతారు, ఆయన ఆశీస్సులు అందుకుంటారో తెలియదు. కానీ ఖచ్చితంగా మీ అందరిలో ఈ మొత్తం మన సహజీవన ఈ సహచరులందరిలో కూడా ఎవరో ఒకరు బెనిఫిట్ పొందుతారు. ఈ డేటు ఈ టైము నోట్ చేసుకొని ఉంచుకోండి అందరూ. ఇప్పుడు మనం ఇంతటి భాగ్యాన్ని కలుగు చేసిన ఆ సనాతనుడికి ఏమిటిచ్చి రుణం తీర్చుకుంటామంటే మన దగ్గర ఏమీ లేదు. అసలు మనమే లేకపోతే మనం ఏమిటి ఇస్తాం ఆయనకి? కాబట్టి ఏం చేస్తున్నాను, ఒక రెగ్యులర్గా ఆయనకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేమిటది, ప్రభు ఇంతటి మహోన్నతమైన అవకాశాన్ని సహజీవనం పేరుతో మాకు నువ్వు కలుగు చేసావు. ఏమిచ్చినా నేను రుణం మేము తీర్చుకోలేవు. అసలు నీకు ఇవ్వాలి అని ఒకవేళ ఏమైనా ఉంటే మేము మా బలహీనతలను ఇవ్వాలి, మా బలహీనతలను ఇచ్చేయాలి, మాకున్నటువంటి అహంకారాన్ని ఇచ్చేయాలి, మాకు నీ మీద ఉన్నటువంటి ఆ విశ్వాసానికి పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఇవ్వాలి. ఈ మూడు మేము ఇవ్వలేకపోతున్నాం. కనీసం రోజు ఏమి ఇవ్వలేకపోతున్నాము అనేటటువంటి భావనతో ఆయనకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నత ఆత్మల తరపున, దేవతల తరపున శత సహస్ర కోటి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, ఇందులో భాగంగా మనం బాబా ఇచ్చిన ప్రవచనాలు చెప్పుకుంటున్నాం కదా, అవి చాలా గొప్పవి. ప్రవచనాలు అంటే ఆధ్యాత్మిక ప్రగతినిచ్చే వచనాలు అని అర్థం. ప్రవచనాలు అంటే ఆధ్యాత్మిక ప్రగతినిచ్చే వచనాలు, అవి ప్రవచనాలు. అందుచేత వాటిని ఏం చేస్తున్నాం మనం, వచన రూపంలోనూ మధురమైనటువంటి శరణ రూపంలోనూ కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నిన్నటి వరకు 56 శరణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 55, 56 2 శరణాలు చెప్పుకుందాం.
జీవనపు దశలలోన ప్రేమ పని చేస్తుంది మానవులకు. జీవనపు దశలలోన ప్రేమ పని చేస్తుంది మానవులకు. సంకుచిత పనుల వలన పరిమితమైపోతూ ఉన్నది. సంకుచిత పనుల వలన పరిమితమైపోతూ ఉన్నది. 56 శత్రుత్వ భావనలతో లైంగికపరమైన అనురక్తితో, శత్రుత్వ భావనలతో లైంగికపరమైన అనురక్తితో, జాతిమత భేదములతో ప్రేమ విషపూరితం అగుచున్నది. జాతిమత భేదములతో ప్రేమ విషపూరితం అగుచున్నది. ఈ రెండు ఏ రోజుకి ఆ రోజు ఆయన ఇస్తుంటాడు. అయితే ఆ టెక్స్ట్ లో ఏదైతే వచ్చిన ఒక పేరాల్లో ఉంటుందో ఆ పేరాల్లో ఉన్నది ఆయన ఇలా మనకి బ్రీఫ్ గా ఈ విధంగా అందిస్తూ ఉంటాడు. మనం అందుకుంటూ ఉన్నాం. అందులో ఏమి మనం అలసత్వం కానీ లేదా ప్రయాస కానీ పడడం లేదు. అందుచేత ఇప్పుడు ఈ రెండిట్లో బాబా ఏం చెప్పారు? లెట్ us షేర్. జీవనపు దశలు అంటే పరిణామ దశలు మనకు తెలుసు. పరిణామంలో ఆ క్రమంలో జంతు దశ తరువాత మానవుడు వస్తాడు. మానవుడు అంటే స్త్రీ అని కానీ పురుషుడని కానీ అనుకోక్కర్లేదు. మానవులు అని అర్థం వస్తుంది. మానవుడు బహువచనమే. అందుచేత ఆయన ఆ మానవుడు జంతు స్థితి తర్వాత వస్తాడు కాబట్టి, ఆ దశ దాటి వస్తాడు కాబట్టి జంతు సంస్కారాలతో వస్తాడు. అవి ఎంతవరకు అవి మనల్ని కంటిన్యూ అవుతుంటాయంటే జంతు సంస్కారాలు చచ్చే వరకు కంటిన్యూ అవుతాయి. ఇందులో మరెవ్వరూ అనుమానం పడక్కర్లేదు. ఎందుకంటే డెత్ బెడ్ మీద ఉన్నా సరే కోపం వస్తుంటుంది. ఆఖరి శ్వాస పోతున్నా సరే కోపం వస్తుంటుంది. ఇది సత్యం. కానీ అలా అయిపోవడానికి కారణం ఎప్పుడు మానవుడు వెతుక్కోవడం లేదు. అంచేత బాబా ఏం చేశారు? వీడు ఎలాగో వెతుక్కోడు, నేనే వాడిని వెతికేటట్టు చేస్తానని జీవనపు దశలలో అంటే పరిణామ దశ పూర్తయిపోయి మానవుడు అయిన తరువాత మానవ జన్మలు వస్తాయి, చావు పుట్టుకలు వస్తాయి. చావు పుట్టుకల పరంపర. ఈ పరంపరలో ఎన్ని జన్మలు మనందరం ఎత్తామో మనకు తెలియదు. లక్షల జన్మలు ఎత్తాం. అందులో అయితే ఆ లక్షణ జన్మల్లో ప్రతి జీవనంలో కూడా కొన్ని దశలు మానవులు అనుభవిస్తారు. అంటే ఆయన ఇచ్చిన ప్రవచనం చాలా పెద్దది. బ్రీఫ్ చేస్తే నీకు కొంచెం ఎలాబొరేట్ చేయాలి కదా, మరి బాధ్యత కదా. అందుకని జీవనపు దశలు ఏమిటయ్యా? ఒక జన్మలో వీడు అసలు భగవంతుడి గురించి ఆలోచించాడు. మరో జన్మలో ఆలోచించిన నిర్లక్ష్య వైఖరి ఉంటుంది. మరో జన్మలో నిర్లక్ష్య వైఖరితో పాటు కావాలి అన్న తాత ఉంటుంది. ఇలా భగవంతునితో మానవుడికి ఒక విధంగా ఎలాంటి సంబంధం ఉంది?
ఆయనే మానవుడు, ఆయనే భగవంతుడు. గుర్తుంచుకోండి, బాబాయే మానవుడు, బాబాయే భగవంతుడు. మరి ఈ జీవన దశలలో ఈ మానవుడికి ప్రత్యేకంగా ప్రవచనాలు ఇచ్చాడు ఈయన. భగవంతుడి యొక్క స్థానం నుంచి మానవుడికి ప్రవచనాలు ఇచ్చాడు. మరి మానవుడు లేనప్పుడు, వాడికి ఉనికే లేనప్పుడు ఎందుకు ఇవ్వాలా? ప్రవచనం ఎందుకు ఇవ్వాలా అంటే తనకు తానే ఇచ్చుకున్నట్టు. ఈ తనకు తాను ఇచ్చుకోవడం అంటే దివ్య కేళిలో భాగం. కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సత్యమా. ఆయన కేళి విలాసము ఎవ్వరికీ తెలియదు, వాగ్గేయకారులకు కూడా పూర్తిగా తెలియదు. కొంచెం ఒక పార్ట్ తెలుసు, దివ్య కేళిలో ఏం జరుగుతుందో మనకు అది కూడా తెలియదు. కానీ ఆ దివ్య కేళి విలాసం ఎలాంటే రెండు పాత్రలు తనవే. ప్రియతముడు బ్రాకెట్లో భగవంతుడు, ప్రేమికుడు బ్రాకెట్లో భక్తుడు, ఈ రెండు ఆయనే. కాబట్టి ప్రీతముడుగా ప్రవచనాలు ఇస్తున్నాడు, ప్రేమికుడిగా ఆ ప్రవచనాల యొక్క సారాన్ని గ్రహించేటట్టు ఆయనే చెయ్యాలి. ఎందుకంటే అది ఆయన ఇచ్చినవి, ఆయన ఇచ్చినవి మనకెలాగ అర్థం అవుతాయి? చదువుకున్నాము అంటే మన చదువు భౌతిక చదువు, ఆధ్యాత్మికమైనది కాదు. ఎందుకులా మాట్లాడుస్తున్నారో తెలుసా మీ అందరికీ? శాస్త్రోక్తమైన చదువులు మనం చదవలేదు, వేదాంగాలు చదవలేదు, అష్టాదశ పురాణాలు చదవలేదు, భగవద్గీత చదవలేదు, బైబిల్ చదవలేదు, జెండాబెస్తా చదవలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మనం ఏమీ చదవలేదు అన్న ఆన్సర్ వస్తుంది చివరికి. అయితే ఆయనకి తెలుసు, తెలీదా? సర్వజ్ఞుడు కదా, సర్వేశ్వరుడు కదా, తెలీదా వీడు చదవడు అని? అంచేత ఏం చేశాడు? ఎంత ప్రేమ చూడండి. సృష్టి ప్రారంభం నుంచి ఆయన 5329 సార్లు అవతరించినటువంటి ఆ మొత్తం కాలంలో కలిపి ఎంతైతే చెప్పాడో ఆయన అవతార పురుషులుగా వస్తూ, అదంతా మళ్ళీ రీఇటరేట్ చేశాడు, పునరుద్ఘాటించాడు బాబా. గుర్తుంచుకోండి, అంతా మళ్ళీ రీఇటరేట్ చేశాడు. ఈ రీఇటరేషన్ లో గ్రహించిన వాళ్ళందరూ, గ్రహించని వాళ్ళందరూ, గ్రహవశాత్తు అసలు అక్కర్లేదనుకున్న వాళ్ళందరూ ఎందరో అందుచేత మిత్రులారా ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఈ మెహర్ అవతార కాలంలో, మెహర్ అవతార కాలము అంటే 1894కి మనం 100 సంవత్సరాలు కలపాలి, లేదా 200 సంవత్సరాలు కలపాలి. 700 సంవత్సరాలకు ఆయన వస్తే 100 సంవత్సరాలు, 1400 సంవత్సరాలకు వస్తే 200 సంవత్సరాలు యాడ్ చేసుకొని అది అవతారిక పీరియడ్. మరి మెహరాబాద్లో ఆ సమాధిలో నేను ఎప్పుడు ఉంటాను సజీవంగా అని బాబా చెప్పాడు. మరి అవతార కాలం అయిపోయినా ఉంటాడా? ఉంటాడు ఆయన. రాముడు, శ్రీరామచంద్రుడు ఆ మాట ఆడలేదు, శ్రీకృష్ణుడు ఆ మాట ఆడలేదు, శ్రీ మెహర్ బాబా మాత్రమే అన్నారు. గుర్తుంచుకోండి, డిస్టింక్షన్, భేదం గ్రహించడంలో మనం బుద్ధిని మేధస్సుని పక్కన పెట్టి ఆయన మీద మనకు ఉండవలసిన ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమతో ఆలోచిస్తే ప్రతి సత్యం మనకి దిగ్గోచరం అవుతుంది. అందుచేత ఆయన మళ్ళీ ఎంతైతే ఆయన చేత గతంలో చెప్పబడిందో వర్తమాన అవతార కాలంలో కూడా అంతా మళ్ళీ చెప్పాడు ఆయన.
ఎందుకంటే ఈ సహజీవన కార్యక్రమం ప్రారంభం నుంచి మనం ఇప్పుడు ఇవి 7 పుస్తకాలు, అంతకుముందు 14 పుస్తకాలు పూర్తి చేసుకున్నాం. ఇలాగే మరి ఇంత పూర్తి చేసుకున్నాము, ఇవన్నీ మరి బుర్రలో ఉంటాయంటే ఉండవు. కానీ సముద్రానికి భయపడిన, సముద్రం అంటే భయం ఎక్కడందరికీ, ఆయన ప్రేమ మహాసాగరుడు, మనకు భయమే. కానీ ఆ భయాన్ని పక్కన పెట్టి కొద్దిసేపు సముద్రం ఒకసారి అందరూ దిగుతున్నారు అంటే నేను కాళ్ళైనా పెడతానని సముద్రంలో మనం పాదాలు పెడతాం. ప్రేమ మహాసాగరంలో పాదాలైనా తడుపుకోవాలని చూస్తాము. ఆ పాదాలైనా తడుపుకోవాలి అనే ఆలోచన ఉన్నదే, అదే ఆయన్ని విశ్వసించడము. మంచి సబ్జెక్టు, గీతం రాయొచ్చు, ఉపయోగించుకోండి. మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబా మనకి ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశం ఏంటంటే ఇంట్యూషన్ అంటే సహజ జ్ఞానము. ఇట్ ఈజ్ ఎ ఛానల్, అదొక ఛానల్. అది మనం ఆయన నుంచి పొందాలి. అదే కవిత్వాన్ని లేదా తత్సంబంధమైనటువంటి రచనలన్నీ చేయిస్తుంది. అది అందులో మనం ఉండవు, అదే ఉంటుంది. సహజ జ్ఞానం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఆ సహజ జ్ఞానంలో మనం ఉండకూడదు. ఒకవేళ ఉన్నాం అనుకోండి, అది దెబ్బతినేస్తుంది. అలవడినటువంటి సహజ జ్ఞానం కూడా మనకు దూరం అయిపోద్ది. ఇప్పుడు భాస్కర్ రాజు 1983వ సంవత్సరంలో మొట్టమొదటిసారి, అది ఫస్ట్ టైం నేను భాస్కర్ రాజు గారి ఇంటికి స్ట్రీట్కి ఒక్కడిని వెళ్ళాను. మరాఠం నాగభూషణ్ గారు, మన హైదరాబాద్ మల్లికార్జునరావు గారు, మేము ముగ్గురు కలిసే వెళ్ళాం. ఆ టైంలో తెల్లవాళ్ళు ఆ భాస్కర్ రాజు గారితో అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన జ్ఞాని. తర్వాత బాబా యొక్క గాడ్ స్పీచ్ లో చార్ట్స్ రాసినవాడు. తన యొక్క నైపుణ్యంతో బాబా కథని బుర్ర కథగా చెప్పినవాడు. ఆ విషయంలో బాబా చేత మన్ననలు కూడా పొందాడు ఆయన. అలాగే ఆయన సామాన్యంగా ఒక టీచరు, కానీ ఆయన చదవని భౌతిక ఆధ్యాత్మిక గ్రంథాలు లేవు. అంతటి ఆ మహానుభావుడికి ఎంత ఓర్చుకో చూడండి. ముఖ్యంగా మన ఆంధ్రులకి ఆంధ్రనామ సంగ్రహం, అమరకోశం, భగవద్గీత ఇది ఖచ్చితంగా చదవాలి. ఆంధ్రనామ సంగ్రహం, అమరకోశం, భగవద్గీత, వీలైతే మహాభాగవతం, ఇది చదవాలి. ఆంధ్రులు చదివి తీరాలి. ఈ 4 కూడా ఏమిటంటే మీకు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత జీవనం సాగించినా ఇంకా తెలుసుకోవడానికి ఉన్నది అని ఆ 4 చెప్తాయి. అంచేత ఆ రోజు మేము వెళ్ళినప్పుడు తెల్లవాళ్ళు దివ్య గీతావళి, మెహర్ దివ్య గీతావళి ఆ స్క్రిప్ట్ని ఆయన చేత కనెక్ట్ చేయించుకొని మళ్ళీ అది ఆ తర్వాత అక్కడే ఉండి ప్రింట్ చేయించాలనే ఒక డైరెక్షన్ బాబా నుంచి వస్తే అందుకే లెవెల్స్ వచ్చింది. నాకు సహాయంగా మన మల్లికార్జునరావు గారు, నాగభూషణం గారు వచ్చారు. అయితే మేము వెళ్ళగానే స్టేషన్ చిన్నగా ఆయన ఇంటికి వెళ్తే, ఒరే మీ అమ్మకి బాగోలేదు, ఆమె మీకే ఫుడ్ గట్టా పెట్టలేదు, స్టేషన్కి వెళ్ళి భోజనం వచ్చేయండి, ఈరోజు నేను రెడీ అవుతాను, కూర్చుందాము అని అన్నారు. అలాగే అయింది, కూర్చున్నాం. కానీ కూర్చున్నప్పుడు భాస్కర్ రాజు నేను కూర్చున్న తర్వాత తెల్లవారి మళ్ళీ తొలి కోడి కూసే వరకు కూడా, పక్షుల కిలకిలారావాలు వినిపించే వరకు కూడా ఉండిపోయాం.
ఒక్కసారి ఒరే వెళ్ళు చూడు, బయట చీపుర్లు చప్పుడు వినబడుతుంది, చీపుర్లు ఊడుస్తున్న చప్పుడు వినబడుతుందని బయటికి పంపించాడు. వెంటనే లేచి చూస్తే నిజంగా ఆడవాళ్ళు లేచిపోయేసరిగా వీధులు కొట్టుకున్నారు, కళ్ళాపులు వెళ్తున్నారు. మాకు తెల్లవారిన సంగతి కూడా మా దగ్గర తెలియలేదు. తిరిగి వచ్చి అవునా తెల్లవారిపోయింది అని అంటే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక్క మాట అన్నాడు, ఒరే నా జీవితంలో బాబాతో ఒకసారి ఇలా ఉన్నాను రా తెల్లవాళ్ళు, మళ్ళీ రెండవసారి ఇప్పుడు నీతో కూర్చుండిపోయాను రా అని తెల్లవారు నాకు ఈ వయసులో నిద్ర లేకుండా చేసేవారు నువ్వు అనుకోకు, చాలా ఆనందించాను రా అన్నాడు. అలాగే ప్రేమమయ పాట పాడుతున్నప్పుడు ఏడ్చాడు ఆయన. అమరం నుంచి, ఆంధ్రనామ సంగ్రహం నుంచి నేను రాసిన పదాలు ఆ దిరిగెత్తబడిలో వాటికి అర్థాలు, వాటి వాడుక, వాటి ఉపయోగం, వాటిలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అర్థాలు ఇవన్నీ అడిగాడు ఆయన రాత్రి అంతా. అంటే మీకు ఎందుకని చెప్పానంటే, మీరు చాలా మందికి రచన చేయాలని అభిలాష ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమర కోసం ఆంధ్రనామ సంగ్రహం ఖచ్చితంగా చదవాలి, భగవద్గీత కూడా చదవాలి. ఎందుకంటే ఈ 3 సాంస్క్రిట్ బుక్స్. ఇందులో మీకు అర్థాలు, తాత్పర్యాలు ఇలా రకరకాలు మొత్తం సాంస్క్రిట్ మీద పట్టు వచ్చేస్తుంది. ఈ 3 సాంస్క్రిట్ మీద పట్టు వస్తుంది. సాంస్క్రిట్ మనకి ఇప్పుడు వాడుకలో లేదు, పూర్వం వాడుకలో ఉండేది. కాబట్టి దాని మీద పట్టు సాధించేవారు. ఇప్పుడు ఈ 3 మనం ఎందుకు పట్టు సాధించాలంటే, తెలుగులో భగవంతుణ్ణి కీర్తించడానికి సాంస్క్రిట్ లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదజాలాలు లేవు. ఉన్న ఆ స్థాయిలో మనం వాడాం. ఒక ఆయన అడుగుతాడు, భువన మోహనాకారం, భువన మోహనాకారం, మిహిరం సాకారం, ఆదిలో ఓంకారం, ఆదిలో ఓంకారం, అంతములో విశ్వాకారం, భువన మోహనాకారం. ఇట్లా నీ వాక్చాతుర్యం అన్నాడు. ఇది వాక్చాతుర్యం కాదు నాన్న, హృదయం నుండి వచ్చినటువంటి ఒక ఫీలింగ్. ఇది ఫీలింగ్ ఆఫ్ హార్ట్, నా హార్ట్ యొక్క ఫీలింగ్ నాన్న అంటారు. ఆ పదాలకి అర్థం చెప్పు అన్నాడు ఆయన. దాని మీద ఒక 10 నిమిషాలు విన్నాడు నా నుంచి ఆయన. అంటే ఒక స్థాయిలో ఉన్నవాడు సామాన్యమైన రచనల్ని తీసుకోడు. భగవంతుడి మీద పరిపూర్ణమైన ప్రేమ ఉన్నవాడు సామాన్యంగా ఏదో రాసేస్తామని ప్రయత్నించాడు. అప్పుడు నాన్నగారు ఆయన భాస్కర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు నా గీతాలన్నీ కూడా ట్యూన్ చేయాలిరా అన్నాడు. అదే నాన్న మీరు రాసినవి నేను ట్యూన్ చేయడం అంటే, లేదు నీ ట్యూన్స్ బాగుంటాయి, నీ పదజాలం బాగుంటుంది, నీవు దాని ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, ఇవన్నీ ఆయన నాకంటే పూర్తున్నాడు కదా, అది ఆ టాపిక్ కాపీ అన్నారా అన్న. అప్పుడు నాకు అర్థమైంది 1983వ సంవత్సరంలో ఇన్ని తెలియాలన్నమాట కవిత్వం రాయాలంటే అని. అంతవరకు కూడా రాశాను. అంటే నా ఎడ్యుకేషనల్ నాలెడ్జ్, నా సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీషు 3 కూడా ఫస్ట్ సబ్జెక్ట్స్ నాకు. సరే ఆ జ్ఞానంతో రాశాను. కానీ ఇప్పుడు ఈయనందించిన జ్ఞానంతో నేను అంటే ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్తో అంతకుముందు నేను రాలేదు. ఆ తర్వాత ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్తో, కాబట్టి ఈ సబ్జెక్ట్ని అంటే ఒక విధంగా ఇది ప్రారంభిస్తే దీనికి ఎండ్ ఉండదు, ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడతో దీన్ని నేను కొంచెం ఫుల్ స్టాప్ పెట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వచనంలోకి వెళ్ళాలి కదా. మళ్ళీ ఈ వచనంలోకి వెళ్ళడానికి మనకి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే కొంచెం అప్పుడు కూడా కొంచెంగా చెప్పుకుందాం. ఎందుకంటే టైం మనకి చాలా ప్రశస్తం, 1 అవర్లో మనం చేసుకోవాలి. కాబట్టి మనం దీన్ని ఇక్కడికి
ఆపుకుందాం. తర్వాత ఇప్పుడు ప్రవచనాలు వచనంలోకి కొద్దిసేపు చెప్పుకుందాం. మనకు ఎందుకంటే మీకు తక్కువ టైం బాబాయ్ అరేంజ్ చేశారు. మక్కువతో ఉంటే ఎక్కువ తెలుస్తుంది. మక్కువ లేని ఎక్కువ ఎందుకు కొరగాదు. అందుకని బాబా మనకి చాలా లిమిటెడ్ టైం ఇచ్చారు. లిమిటెడ్ టైంలో మనం చెప్పుకుందాము. అది యాక్చువల్గా ఏంటంటే నాకు మరి అవకాశం లేదు. లేకపోతే ఇక్కడలాగా ప్రతి ఆదివారం లేకపోతే ఏదో సార్ చాలా ఫోటో కూర్చొని అందరితో కూడా కొంచెం విషయాల్ని పంచుకోవాలని నాకు ఉంటుంది. కానీ అవకాశం లేదు మనకి. సరే, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా ఏమిటంటే ఇప్పుడు ఇదంతా బాబా తాలూకా చర్యే కదా, మన చర్యలు కావు కదా. మనం మనకు ఆపాదించుకుంటాం కానీ మన చర్యలు కావు. ఇవన్నీ ఆయన చేస్తున్నవే. మనకు ఇందులో భాగం కాదు కదా, మన గురించి మాట్లాడడానికి లేదు. ఆయన చేయిస్తున్నాడంటే. ఇప్పుడు వచనంలో కానీ వెళితే మనం బాబా యొక్క ఇచ్చతో అహంకార స్వభావము, దాని నివృత్తి, మొదటి భాగం, వైరుధ్యాలకు కేంద్రంగా అహంకారం అని చెప్పి ప్రవచనాలు 183వ పేజీలో మనం నిన్న ఒక పేరా చెప్పుకుంటున్నాం. ఆ పేరా ఏమిటంటే అహంకార మూలము. అది చెప్పుకున్నాం. ఇప్పుడు అహంకార ఆవిర్భావం అనేటటువంటి ఒక పేరా చెప్పుకుందాం. మానవ చైతన్యం గతంలో పొందిన భిన్న అనుభవాలకు సంబంధించిన వాసనల సముదాయమే. జ్ఞాపకొంచుకోండి, గతంలో పొందిన భిన్న అనుభవాలకు సంబంధించిన వాసనలు అంటే ఎన్ని జన్మలైతే ఇంతవరకు ఎత్తి ఉన్నామో ఆ ఎత్తిన అన్ని జన్మల యొక్క చైతన్యం గతంలో పొందిన అనుభవాలకు సంబంధించిన వాసనల సముదాయమే ఈ జన్మ తప్ప మరొకటి కాదు. అంటే ప్రత్యేకంగా దిస్ ఇస్ నాట్ అ న్యూ క్రియేషన్. అంచేత దానిలో అహంకారం, దానిలో అంటే ఆ గతంలో పొందిన భిన్న అనుభవాలకు కేంద్రంగా సంబంధించిన దానిలో అహంకారం కేంద్రంగా సమైక్యం చేయబడడం అనే పద్ధతి లేకపోయినా, అహంకారం దానిలో కేంద్రంగా సమైక్యం చేయబడుట అనే పద్ధతి లేకపోయినా అనుభవాలను క్రమబద్ధం చేసి అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో తనను తాను వ్యక్తపరుచుకుంటుంది చైతన్యం. ఈ చైతన్యం గురించి చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ జ్ఞాపకూడదు. ఎందుకంటే బికాజ్ మనకెప్పుడు కూడా మన మీద మనకి ఎక్కువ చేత నేను ఫలానా, నా ఇల్లు ఫలానా, నా ఉద్యోగం ఫలానా, నా ఆస్తిపాస్తులు ఇంత, నా తాలూకా బ్యాంకు బ్యాలెన్స్ ఇంత, ఇలా అనుకుంటాం. వీటి మీద ధ్యాస. ఈ ధ్యాస మీకు ఏం చేస్తుంది? గత జన్మల్లో పొందిన అనుభవాల కోసం కూడా ఆలోచిస్తాడు. అయితే బాబా అలాగే అన్నారు కాబట్టి మనం ఆలోచించాలి. గతంలో పొందిన భిన్న అనుభవాలకు అంటే జన్మకి అనుభవాలు మారిపోతాయి. ఆ భిన్న అనుభవాల సముదాయం మొత్తం మళ్ళీ ఈ జన్మ. కాబట్టి ఇది దానిలో ఆ అనుభవాల్లో అహంకారం కేంద్రంగా సమైక్యం చేయబడటం అనే పద్ధతి లేకపోయినా జరగదు. ఎలా సమైక్యం అవుతాయి? కావు. కాబట్టి అనుభవాలను క్రమబద్ధం చేసి అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో తనను తాను చైతన్యం వ్యక్తపరుచుకుంటుంది అంటారు. అందుకే ఒక్కొక్కసారి మనం ఒంటరిగా ఉండి గానం చేస్తున్నప్పుడు కానీ, లేదా ఆయన పుస్తకాన్ని ఏదైనా చదువుతున్నప్పుడు కానీ సడన్గా ఒక్కసారి ఉప్పొంగిపోయి ఒళ్ళంతా కూడా ఏదో ఒక గమ్మత్తైనటువంటి పరిస్థితికి గురై ఒక్కసారి కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేస్తాయి. గానం చేసినప్పుడు జరుగుతుంది, విన్నప్పుడు జరుగుతుంది, ఒంటరిగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది? తనను తాను చైతన్యం వ్యక్తపరచుకుంటుంది. అక్కడ
మనకు ఆ సంగతి తెలియదు. అనుభవాలను అర్థం చేసుకునే పద్ధతి అనగా విభిన్న అనుభవాల అంశాలను సంబంధిత అంశాలతో ఒకటిగా చేర్చి ఉంచడంలో గల సామర్థ్యమే. మరియు అదొకసారి చెబుతాను, జాగ్రత్తగా వినండి. అనుభవం అక్కడ అర్థం అనబడింది, అర్థం అనుకోండి. అర్థం చేసుకునే పద్ధతి అనగా విభిన్న అనుభవాల అంశాలను సంబంధిత అంశాలకు సంబంధించిన అంశాలతో ఒకటిగా చేర్చి ఉంచడంలో గల సామర్థ్యమే. మరియు అలా చేర్చిన అంశాల పరస్పర సంబంధాలను అనుసరించి వాటి విలువలు లెక్కించడంలో సామర్థ్యం కూడా. ఒక సహవాసకి వెళ్ళామండి. ఆ సహవాసం చాలా హాయిగా జరిగిందండి సహవాసం. కొంతమంది అక్కడే బ్రహ్మాండంగా జరిగిందండి అనుకుంటారు. కానీ ఏమైనా ఏ సహవాస అనుభవం అయినా దాచుకున్నామా మనం? ఏ సహవాస అనుభవం అయినా దాచుకున్నామా? రాసించుకున్నావా? లేదు. ఆ సహవాసులో నువ్వు ఉన్నప్పుడు నీ హృదయం ఎప్పుడైతే ఒక్కసారి ప్రభుని వైపు ప్రయాణం చేస్తుందో అటువంటి క్షణమైనా ఏర్పరచుకోవాలి కదా. అలాగాని ప్రయత్నం చేసి ఉంటే ఇప్పటికి మనందరం హాజరైనటువంటి ఆ అంశాలతో మనం రాసుకున్నది ఒక పెద్ద పుస్తకం అయ్యింది. అయితే అలా దాచుకోం. ఏ సహవాసకి సినిమాకి ఎలాగైతే వెళ్ళి సినిమా హాల్ నుంచి బయటకు చూస్తే మర్చిపోతామో ఆ అనుభవాలన్నీ మర్చిపోతాం. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక గ్యాప్ ఉంటే ఆ తర్వాత పోతాయి, తిరిగిపోతాయి. అలా తిరిగిపోతే అలా తిరిగిపోతే మనం ప్రేమికులం కాలేము. ఒక సినిమాకి వెళ్తేనే 10 రోజులు గ్యాప్ పుచ్చుకుంటారు. దానిలో పాటలు, మాటలు, ఫైట్లు ఇవన్నీ. ఒక సహవాసకి వెళ్తే నీకు అన్ని గ్యాప్ ఉండొద్దా? ఒకసారి ఆలోచించండి నాన్న. ప్రియమిత్రులారా, ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాము? అందులో మన పార్టిసిపేషన్ మనకు జ్ఞాపకం ఉంటుంది. ఫలానా పాట పాడాను నేను ఈ సహవాసంలో, ఫలానా మాట్లాడాను ఈ సహవాసంలో. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటావు. కానీ నీ చైతన్యం నీకు అక్కడ వరకు పరిమితం చేయలేదు. నీ చైతన్యం చాలా గొప్పది. నీ చైతన్యం పరోక్షంగా ఆయన చైతన్యం. అటువంటి చైతన్యం ఉంచుకున్న వాడివి ఇలాంటి నిమ్నమైన విషయాలను గుర్తుంచుకుంటావా? అందుచేత అందుకేమన్నారైనా అలా చేర్చిన అంశాల పరస్పర సంబంధాలను అనుసరించి వాటి విలువలను అండర్లైన్ చేసుకోండి. వాటి విలువను లెక్కించడంలో సామర్థ్యం కూడా చైతన్యాన్ని విలువలతో నిమిత్తం లేకుండా ప్రభావితం చేసే విభిన్న అనుబంధాల బానిసత్వం నుండి విడుదల చేయడానికి అనుభవం యొక్క వ్యతిరేకాంశాల అనుసంధానం అవసరమైన ఒక ప్రయత్నమే. అనుభవం యొక్క వ్యతిరేకాంశాలు మనం మామూలుగా మీకు న్యాచురల్గా జరిగే చెప్తాను. సహవాసకు వెళ్ళేమో చాలా ఉత్సాహంగా వెళ్తాం. అందరం చాలా ఉత్సాహంగా వెళ్తాము. కానీ అక్కడ చేరే వరకు భౌతిక విషయాలే మాట్లాడుకుంటాం. అదే మెహరాబాద్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మెహరాబాద్కి బయలుదేరినప్పుడు చాలా ఉత్సాహంగా బయలుదేరుతాము. మెహరాబాద్ వెళ్ళే వరకు అక్కడ మనం భౌతిక విషయాలు, ట్రైన్లోని బయట అంతా అదే మాట్లాడుకుంటాం. చివరికి సమాధి దర్శనం చేసుకోవడం కొంతమంది భౌతిక విషయాలే మాట్లాడుతూ ఉంటారు. మరి విలువలు మనకు ఎలా తెలుస్తాయి? అంతవరకు ఎందుకండి. మనం పుట్టిన పిల్లల అందచందాలు, వాళ్ళ హావభావాలు చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడేవి తీరు, వాళ్ళు మనకు ఆనందపరిచేది మనకు జ్ఞాపకం ఉన్నాయండి. భౌతికమైన ఇవే జ్ఞాపకం లేకపోతే ఆధ్యాత్మికంగా అవి ఎలా జ్ఞాపకొచ్చుకుంటామండి? ఒక్కసారి ఆలోచించండి. అందుచేత అలాంటి సమన్వయాన్ని సాధించడానికి ఆరంభంలో చేసే ప్రయత్నాలు దానికి మూలం మరియు కేంద్రమైన అహంకార ఆవిర్భావం ద్వారా చేయబడేదే. చూసారా, ఒక మంచి పని, ఒక సంస్కరణ జరిగాలంటే కూడా దానికి కూడా అహంకారం సహాయం చేయాలి. అహంకారం లేనిదే పని అవ్వదు. ఎవడు 7 సముద్రాలు దాటుతాడు,
అని చెప్పి కిష్కింధలో వానరులంతా కూడా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి ఆలోచనలో పడిపోతే ఆంజనేయ స్వామి కూడా ఆలోచనలో పడిపోయాడు. ఆయనకి అహంకార రహితుడైన ఆయన ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు ఆ జాంబవంతుడు ఉన్నాడు ఆ సమూహంలో. జాంబవంతుడు లేచి వెళ్ళి, మేమంతా ఆలోచనలో పడిపోయాము ఆంజనేయ, నువ్వు ఆలోచనలో పడితే ఎలాగా? ఒక్కసారి నీ పుట్టుక, నీ యొక్క పెరకువ, మునుల శాపం, దానికి పరిష్కారం కొన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోన్నాడు. అప్పుడు ఒక్కసారి అది జ్ఞాపకం వచ్చేసరికి విశ్వమంతా నిండిపోయాడు. అప్పుడు 7 సముద్రాలు ఎంత? మనలో కూడా అంత శక్తి ఉన్నది. ఏం చేస్తున్నానో చెప్పనా మీకు? ప్రాక్టికల్గా చెప్తాను నేను. ఒక పాట పాడిస్తే చాలు, ఒక మాటలు మాట్లాడిస్తే చాలు. ఇలాగా మనంత అల్ప సంతృప్తి ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉండరు. భక్తుడు లేదా ప్రేమికుడికి అల్ప సంతోషం ఉండదు. ఒక్కసారి వాగ్గేయకారుల ఆ జీవితాలు చూడండి, తొంగి చూడండి ఒకసారి. బాలాజీ అని తిరుపతిలో ఒక భక్తుడు ఉండేవాడు. కొత్త పాచికలు చేయించి దానికి కావాల్సిన అవసరాలన్నీ పెట్టుకొని రోజు కూర్చొని, నువ్వు రావయ్యా మన ఇద్దరం ఆడదాం అనేవాడు. వెంకటరామమూర్తి అంట ఆయనతో పాచికలు ఆడారట. సంభవమేనా? మరి అంతవరకు ఎందుకు వెళ్ళిపోవాలి మనం? బాలనాటు ఇంట్లో కూర్చొని రాసుకుంటూ బాబాను రప్పించుకునేవాడు. ఇది అబద్ధమా? ఏమండి ఆ విధంగా మనం ఎందుకు ఆలోచిస్తాం? అందుకని అహంకార ఆవిర్భావం అనేది ఎప్పుడు జరిగింది? ఆనాటి పాటలో ఆనాటి పాటలో అహమంకురించింది, అందాలు చిమ్ముకొని అల్లుకొని పోయింది. ఎన్నిసార్లు ఎంతమంది పాడిన పాట అండి ఇది. ఆ 2 వాక్యాలైనా జ్ఞాపకం గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జీవనం అంటే అవతారంతో జీవనం. అవతారంతో జీవనం అంటే ప్రేమతో జీవనం. ప్రేమతో జీవించిన వాడు ప్రేమగా ఉండాలని, ప్రేమలో ఉన్న లోతులకు వెళ్ళాలని, ప్రేమని అనుభవించాలని, ప్రేమతో జీవించాలని, ప్రేమలో సమైక్యం కావాలని ఏదైనా చెప్పాలి ఎవరైనా. అందుచేత ప్రియమిత్రులారా, మనం చాలా పోగొట్టుకున్నాం. ఎంత పోగొట్టుకున్నామంటే అణువు కూడా పొందవలసింది పొందకుండా, అందుకోవాల్సింది అందుకోకుండా, సామాన్యమైన విషయాలకే మురిసిపోయి ముద్దైపోయి చాలా పొందవలసిన దాని నుంచి దూరం అయిపోయాము. అంచేత ఈ మిగిలిన జీవితంలోనైనా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేద్దాం అందరం. ఎందుకంటే అవసరం, మనం దగ్గర కావాలి. దగ్గర అయితేనే మనం ఈ అనుభవాలన్నీ పొందే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ప్రియమిత్రులారా, ఆ విధంగా మీరందరికీ మెలకువ అవేర్నెస్ బాబా కలిగించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందుకు తగ్గట్టుగా ఆయన్ని వేడుకోండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ప్రభు చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. ప్రభు చరిత్రం చాలా గొప్పది. అది ఎంత గొప్పదో చెప్పడానికి భాష చాలదు, లేదా భావం చాలదు, లేదా మాటలు కూడా చాలదు, అంత గొప్పది. ఇప్పుడు అందులోకి మనం ప్రయాణం చేస్తున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ మనం నిన్నటి దినం అంటే 31ని ప్రభు చరిత్రం
8వ భాగం 3031వ పేజీలో మొదటి పేర మనం చదువుకోరాపుకున్నాం. ఇప్పుడు మరి కొంచెం ముందుకు వెళ్దాం. తన పనికి సంబంధించి పిలిపించిన మండలి సభ్యులతోనే బాబా కలిసేవారు. వారం రోజుల ఏకాంతవాసంలో ఉన్న బాబా అవసరాలు చూసుకుంటూ కాక గుస్తాద్జీ, బైజిల్ కొండ మీదే ఉండేవారు. ఏకాంతవాసపు చివరి కొద్ది రోజులు తనతో పాటు పేకాట ఆడేందుకు సెయిలర్, ఫ్రెండు, జగన్, మురళిని బాబా పిలిపించారు. తమాషా కథలు, జోకులు చెప్పమని వాళ్ళని అడిగేవారు. ఒక కప్పు నారింజ రసం తీసుకుని బాబా మార్చి 6, మార్చి 7కి నడుమనున్న అర్ధరాత్రి సమయంలో తన ఉపవాసాన్ని విరమించారు. ఉండదు, ఎప్పుడంటే అప్పుడు తరచుగా ప్రజా దర్శనాలు ఇచ్చేందుకు బయటకు వస్తా అని బాబా ప్రకటించారు. మార్చి 7 ఆదివారం ఉదయం 9:30కి బాబా కొండ దిగి వచ్చారు. మండలి క్వార్టర్స్ లో పప్పు, రసం, ఒక కప్పు కాఫీ తీసుకున్నారు. మధ్యాహ్నం కొంత వెజిటబుల్ సూప్ తీసుకున్నారు. మర్నాడు బాబా మండలితో సరోష్ సినిమా హాల్లో సినిమా చూసేందుకు వెళ్ళారు. 2:30 గంటలకి సినిమా ప్రదర్శన ముగిశాక మండలిలో చాలా మంది తిరిగి మెహరాబాద్ వచ్చేశారు. బాబా మాత్రం ఖుష్రు క్వార్టర్స్ లో ఉన్న గుల్మాయిని కలిసి సాయంత్రం 7 గంటలకి తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. షోరాపూర్ బస్తీలో ఉన్న ప్రేమికులు పదే పదే చేసుకున్న విన్నపాన్ని మన్నించి అక్కడ దర్శనం ఇచ్చేందుకు వారి ఆహ్వానాన్ని బాబా అంగీకరించారు. మార్చి 9 ఉదయం 6:30కి గుల్మాయి, ఆది, సరోష్ వెంటరాగా కారులో మెహరాబాద్ నుండి బాబా బయలుదేరారు. సాయంత్రం 6 గంటల వరకు బింద్రా హౌస్ లో గడిపి 7 గంటలకు ట్రైన్లో ఏరిస్తో కలిసి బయలుదేరారు. వీరితో గుస్తాద్జీ, కాకా, బైదుల్ డోండ్ స్టేషన్ లో కలిశారు. బాబా తన ప్రేమికులకు డోండ్ స్టేషన్ లో దర్శనమిచ్చి సాయంకాలపు రైలులో 3వ తరగతి కంపార్ట్మెంట్ రిజర్వ్ చేసేందుకు సోదరుడు జాన్ పాపాజస్సాబాల పూనా నుండి రైల్లో డోండ్ వరకు వచ్చారు. కుర్ద్వాడి స్టేషన్ లో బాబా సహచరులు చాలా మంది బాబాను చూసేందుకు వచ్చారు. బాబా ప్రేమతో వాళ్ళందరికీ తన ఆశీస్సులు అందించారు. ప్రయాణం కొనసాగించి రాత్రి 11:45 షోలాపూర్ చేరుకున్నారు. అక్కడ బాబాను మండలిని గాడేకర్ ఇంటికి తీసుకెళ్లారు. భోజనాలు అయ్యాక గాడేకర్ కుటుంబ సభ్యులంతా బాబా దర్శనం చేసుకున్నారు. బాబా మరియు మండలి వారు పడుకునేసరికి తెల్లవారుజామున 3 గంటలు అయింది. బాబా షోలాపూర్ వెళ్తున్నట్టు ప్రకటించాక డాక్టర్ ఘనీ, పండోబా, బాబాదాస్, అన్నా కాలేను ముందుగా వెళ్లి ఏర్పాట్లు చూడమని షోలాపూర్ పంపారు. కరపత్రాలు, పోస్టర్స్ సినిమా హాళ్ల ముందు ప్రకటనల ద్వారా బాబా రాకడ గురించిన ప్రచారం చేయడం వారి అసలు పని. దానితో పాటు బాబా దర్శనానికి సంబంధించి 3 ముఖ్యమైన షరతుల గురించి వివిధ ప్రదేశాల్లో ఉన్న ఆహ్వాన సంఘాలకు వివరించేందుకు కొంతమంది కార్యకర్తలతో పాటు డాక్టర్ ఘనీని నియమించి ఆ షరతుల గురించి ఇలా తెలియజేయమన్నారు. దర్శనార్థులు మెహర్ బాబా పాదాలను తాకరాదు, బాబా ముందు మోకరిల్లకూడదు, దూరం నుండి కూడా అలా చేయకూడదు, వ్యక్తిగత ఇంటర్వ్యూ కోరరాదు, దర్శనానికి వచ్చేవారు వస్తు రూపంలో కానీ లేక ప్రాపంచిక విషయాలకు సంబంధించి కానీ ఎటువంటి కోరికలను వ్యక్తం చేయరాదు. క్లియర్ గా ఉన్నాయి. మెహరాబాద్ నుండి పెండు, పాద్రి, కాలేమామ, మురళి, మాసాజీ వచ్చారు. గాడేకర్ భార్య గుణసాయి అందరి కోసం మంచి భోజనం ఏర్పాటు చేసింది. దర్శన కార్యక్రమానికి సంబంధించి ఆ ఏర్పాట్లను గాడేకర్ పర్యవేక్షించారు.
గాడేకర్ చేసిన కృషి ద్వారా జిల్లాలో వందల కొద్ది ప్రజలు మెహర్ బాబా విశ్వ కార్యక్రమం గురించి బాగా తెలుసుకున్నారు. అసలైన దర్శన కార్యక్రమం మార్చి 10వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. 2 గంటల సేపు బాబా దర్శనమిచ్చారు. అప్పుడు కార్యక్రమాన్ని 1 గంట సేపు ఆపించి బాబా 7 వ్యక్తులు పిచ్చివాళ్లకు స్నానం చేయించారు. నీరుని తీసుకురమ్మని బాబాదాస్కు ఆదేశాలు ఇవ్వడమైంది. వాళ్ళ స్నానాలు అయిన తర్వాత వారికి బాబా కొత్త బట్టలు తొడిగి ఆహారం తినిపించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు బాబా గౌరవార్థం ఒక కవాలీ కార్యక్రమం జరిగింది. కొంతమంది మొదటిసారిగా బాబాను దర్శిద్దామని వచ్చారు. వారిలో శ్రీ వరద అని ఒక హిందీ భక్తుడు ఉన్నాడు. శ్రీ వరద అని హిందీ భక్తుడు ఉన్నాడు. అతను సిద్ధేశ్వర దేవాలయానికి ధర్మకర్త. ఆ దేవాలయ భక్తులకు దర్శన భాగ్యం ప్రసాదించమని బాబాను వేడుకున్నాడు. ఆ రోజు సాయంకాలం 7 గంటలకు దర్శనం ఇచ్చేందుకు బాబా నిర్ణయించారు. తరువాత బాబా ప్రజాదర్శన కార్యక్రమాన్ని 4 నుండి 7 వరకు తిరిగి కొనసాగించారు. ఆ 3 గంటల్లో వేలాది జనం వచ్చారు. తరువాత దేవాలయ భక్తులకు దర్శనం ఇచ్చేందుకు బాబాను సిద్ధేశ్వర దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక ఫోటోలు చూడండి. 1943వ సంవత్సరం మార్చి 12వ తేదీన షోలాపూర్ దర్శన కార్యక్రమం అని చెప్పి ఆది సీనియర్ మరియు బాబాదాసులతో బాబా అని చెప్పి చక్కని ఫోటో ఒకటి మనకి కనువిందు చేసేందుకు పెట్టారు. ఇక్కడ చూడండి బాబా ఎలా చూస్తున్నారు, ఎంత అద్భుతంగా చూస్తున్నారంటే ఆ ఫోటోకి ఆగ్నేయ కారణం నుంచి చూస్తున్నారు ఆయన. ఆ చూపు ఎలా ఉందంటే విశ్వసనీయంగా ఉంది. దేవాలయ ధర్మకర్తలు బాబాకు ఘన స్వాగతం ఇచ్చారు. అక్కడ ఉన్న హిందూ అర్చకులతో బాబా మీ శివాలయంలో ప్రార్థన చేసేందుకు ప్రభు అయిన శివుడే స్వయంగా ఇక్కడికి వచ్చేశాడు అన్నారు. దర్శనం ముగిశాక బాబా రుస్తం నాగర్వాల బంగ్లాకు వెళ్ళారు. అక్కడ చాలా మంది షోలాపూర్ పార్సీలు బాబాకు తమ గౌరవ ప్రపత్రులు చాటుకునేందుకు సమావేశం అయ్యారు. తరువాత బాబా 8 గంటలకు తిరిగి గాడేకర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ మేర్ ఆధ్యాత్మిక కేంద్రం షోలాపూర్ కార్యకర్తలని కొంతమందిని 1 గంట సేపు కలిశారు. కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తూ బాబా ఇలా అన్నారు. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు. దేని వల్ల కూడా కలత చెందని స్థితిలో నీ ఉంటే, జాగ్రత్తగా వినండి, దేని వల్ల కూడా కలత చెందిన స్థితిలో నీ ఉంటే నీ ఆధ్యాత్మిక మార్గం ప్రారంభంలో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? దేని వల్ల కలత చెందిన స్థితి మనకు వచ్చేసింది ఏంటి? లేదే అంటే మనం ఆధ్యాత్మిక మార్గ ప్రారంభంలో కూడా లేము అని విలువైపోతుంది. మరి అలాంటప్పుడు స్టేజ్ ఎక్కి ఇంత చేసాం, అంత చేసాం, అంత చేసి ఎంత ఆనందం ఇచ్చాం, ఇవన్నీ ఒక విధంగా అమాయకపు మాటలు కదా. కొంచెం ఆలోచించుకోండి. నీకు ఏ కోరిక లేకపోతే నీవు మార్గంలో సగం దూరం వెళ్ళినట్టే. దేని వల్ల కూడా కలత చెందని స్థితిలో ఉంటే ఆధ్యాత్మిక మార్గం ప్రారంభం. ఏ కోరిక లేకపోతే నీవు మార్గంలో సగం దూరం వెళ్ళినట్టే. నీకు శూన్యమే సగం అయినప్పుడు, చాలా అద్భుతమైన మెసేజ్ ఇది, చాలా అద్భుతమైన మెసేజ్ ఇది. చిన్న పేర లాస్ట్ 30-33 ఆ పేజీలో ఆఖరి పేర 3 లైన్ల నుంచి చూడండి. దేని వల్ల కూడా నువ్వు కలత చెందని స్థితి నీలో ఉంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గం ప్రారంభంలో ఉన్నట్లు. నీకు ఏ కోరిక లేకపోతే నీవు మార్గంలో సగం దూరం వెళ్ళినట్టే. నీకు శూన్యమే సగం అయితే నీవు పరిపూర్ణుడవైనట్టే. ఇప్పుడు మనం ఏమిటండి మాట్లాడు? మనకు మనం సర్టిఫికేట్లు ఇచ్చుకొని ప్రేమికులు, కార్యకర్తలు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు ఇలాంటి బహుభర్తమైనటువంటి మాటలతో మనల్ని మనం పూడుకుంటున్నాం. అవివేకం కాదా? అమాయకత్వం కాదా? ఒక్కసారి ఆలోచించండి. అసలు కలత చెందని పరిస్థితి ఉంటేనే ప్రారంభం అన్నారు ఆయన ఆధ్యాత్మిక మార్గం.
మనం ఇంకేంటండి అది ఇంకా రాలేదండి. మనం ఎక్కడున్నామండి ఒకసారి ఆలోచించడం. మనందరం వ్యాపారస్తులైన చేరుకోగలరు, కానీ కపటవర్తనులు హిపోక్రెట్స్ మాత్రం చేరుకోలేరు. వ్యాపారస్తులైన మార్వాడీలు నాస్తికులు కూడా భగవంతుడు చేరుకుంటారట, కానీ కపట ప్రవర్తన ఉన్న వాళ్ళు మాత్రం చేరుకోలేరు. మనందరం కపటమే. మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చుకున్నాం. ఐఎమ్ ఏ సింగర్, ఐఎమ్ ఏ డాన్సర్, ఐఎమ్ ఏ స్పీకర్, ఐఎమ్ సోల్సో, ఐఎమ్ సోల్సో అని మనకు సర్టిఫికేట్ ఇచ్చుకొని బాబా ముందు హనుమంతుడు దగ్గర కుప్పిగెంతుడు అంటే భౌతికంగా అంతకంట ఉన్నతమైన అర్థంలో చెప్పడం నాకు ఇష్టపడలేదు. అందుచేత వ్యాపారస్తులున్న మార్వాడీలు నాస్తికులు కూడా భగవంతుడు చేరుకోగలరు, కానీ కపట వర్తనలు మాత్రం చేరుకోలేరు. సాధారణ మానవుల్లో కోరికలు, అవసరాలు, బంధనాలు మొదలగు వాటి ద్వారా శరీరమే మనసును తన వశంలో ఉంచుకుంటుంది. ఈ 2 పేరాలను చూడండి. 3034 పేజీలో మీద పేర 5, 6 భూమికలకు చెందిన ఉన్నతమైన వ్యక్తులకు మాత్రం వారి శరీరం మనస్సు వశంలో ఉంటుంది. 5, 6 భూమికలకు చెందిన వాళ్ళకి. మజూబులకు మనస్సు ఉండదు. ఎవరికి మనసు ఉండదు? మజూబులకు. కాబట్టి వారి శరీరాలు భగవంతుని అధీనంలో ఉంటాయి, కానీ సద్గురువుల్లో వారి మనసు విశ్వాత్మక మనసు కనుక భగవంతుడే వారి శరీరాన్ని మనసును నియంత్రిస్తాడు. వారి విశ్వాత్మక మనసు దానంతటదే భగవంతుడి ఇచ్చిగా వ్యక్తమవుతూ ఉంటుంది. మెహర్ బాబా ప్రపంచం అని మనకు ఒక పేరుంది. ఆ పేరు దేనికి వచ్చిందండి? చాలా మంది మనలో మెహర్ బాబా భక్తుడిని అని మాల వేసుకోవడము, వేసుకోకపోతే నేను భక్తుడిని అని కన్ఫర్మ్ చేసుకొని మెహర్ బాబా భక్తుడిని అని కన్ఫర్మ్ చేసుకొని మిగతా దేవుళ్ళ గురించి మాట్లాడడం మానేశారు. మిగతా దేవుళ్ళ గురించి ఎవరైనా కీర్తనలు పాడతానన్నా వినడం మానేశారు. మిగతా ఆధ్యాత్మిక విషయాలు గ్రంథాలు చదవడం మానేశారు. అంటే ఒక గిరి గీసుకొని ఆ గీతలో ఉండిపోయాం మనందరం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. నీకు అన్నీ తెలిసి ఉండాలి. అలా తెలుసుకోవడం అవసరం. నువ్వు ఈ జన్మలో ఎన్నో జన్మో నీకు తెలియదు, ఆ గత జన్మలు ఎన్నో తెలియవు, ఈ జన్మలో నువ్వు ఏది చేసావో తెలియదు. మరి నిజంగా నువ్వు ఏమైనా చేసుంటే కనీసం ఆ ముందు పేరాలో చెప్పినట్టుగా మనలో ఎన్నడూ కలసటమైన స్థితి అయినా రావాలి కదా. ఎన్నడూ కలసటమైన స్థితి కూడా రాకపోతే ఈ జన్మల నుంచి మనం దేవుడితో ఉన్నట్ట లేనట్ట ఒక్కసారి ఆలోచించండి. హృదయం చాలా బాధపడుతుంది. ఏం చేస్తున్నాం మనం దేవుడితో? వాట్ వీఆర్ ఆల్ డూయింగ్? అంచేత కొంచెం ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. షోలాపూర్లో రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు మరొక గాన కచేరీని ఏర్పాటు చేశారు. అది ముగిశాకే బాబా ఆ రాత్రికి విశ్రాంతికి ఉపక్రమించారు. మర్నాడు ఉదయం మార్చి 11న బాబా మండల సభ్యులు 44 మైళ్ళ దూరంలో ఉన్న బర్సీకి కారులోను బస్సుల్లోనూ వెళ్ళారు. అక్కడ కార్యక్రమం కోసం పండోబా బాబాదాసులు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. రథంలో అలంకరించిన టాంగాలు ఇవి బాగా మనకు పట్టించాయి. అప్పుడు ఆ మహోన్నతుల గురించి టాంగాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు ఆ రథాలు ఏర్పాటు చేస్తే మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గొప్ప శ్రద్ధ తీసుకుంటున్నాం. అసలు విషయాలేమో పక్కన పడేస్తున్నాం. ఇది విమర్శ కాదు సుమా. మనల్ని మనం ఎంత ద్రోహం చేసుకుంటున్నామో ఆలోచించండి. 1కి 10 సార్లు ఆలోచించండి. 4 గంటల సేపు ఊరేగించారు. బర్సీలో కొత్తగా ప్రారంభించిన మెహర్ బాబా కేంద్రానికి తన ఆశీస్సులు అందించేందుకు బాబా కొద్దిసేపు ఆగి తరువాత ఆ రోజు మకాన్ కోసం నిర్ణయించబడిన డాక్ బంగ్లా వరకు ఊరేగింపుగా వెళ్ళారు. బాబా మొదట 7 నిరాశ్రయులకు స్నానం చేయించి భోజనం తినిపించి తన దర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దర్శనార్థం సుమారు 5,000 మంది విచ్చేశారు. బాబా నుండి ప్రసాదాన్ని పుచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతుండగా వేదిక పైన ఆధ్యాత్మిక సంగీతం గానం చేయబడింది. ప్రియతముని మధుశాల తలుపులు బాగా తెరుచుకున్నాయి.
ప్రియతముని మధుశాల తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ప్రేమికులు తమ పిపాసకు తగ్గట్టుగా ప్రభుని దర్శనామృతపానంలో మునిగిపోయారు. ప్రేమికులు తమ పిపాసకు తగ్గట్టుగా ప్రభుని నామామృత పానంలో మునిగిపోయారు. దాహం లేనివారు దాహాన్ని పొందుతామన్న జాగృతిని పొందారు. ఆ విధంగా నడిగే వరకు ఆ వ్యవహారం ఆనందంగా కొనసాగింది. అర్ధరాత్రి తరువాత బాబా బర్షి నుండి బయలుదేరి తెల్లవారుజామున 2 గంటలకు సోలాపూర్ చేరుకున్నారు. అక్కల్కోట నుండి ఎంజీ బెంద్రే అనే న్యాయమూర్తి తన ఇంటికి రావాల్సిందిగా బాబాను ఆహ్వానించాడు. బాబా తన మందరి చెవులతో కలిసి తెల్లవారుతుండగా మార్చి 12వ తేదీన అక్కడికి వెళ్ళారు. వెళ్లే ముందు బాబా గడేకర్ని గుణసాయిని శ్లాఘించారు. మీ ఇద్దరి ప్రేమకు నేను ముగ్ధుడయ్యాను. నాకు నా మందరికి మీరు చక్కని ఏర్పాటు చేశారు. నా ప్రేమలో మీరు చేస్తున్న నా నామ వ్యాప్తి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాను అని వారితో అన్నారు. అప్పుడు బాబా గాడేకర్ కుమార్తె నళినిని, కుమారుడు దిగంబర్ను ముద్దాడి అక్కల్కోటకు బయలుదేరారు. చిన్నప్పుడు మన పిల్లలు ముద్దుగా మాట్లాడతారు, చిలిపి అల్లర్లు చేస్తారండి. అవి మనం ఆనందిస్తాం. బాబా ఎవరిగా మారిన కొత్త రోజుల్లో మన పరిస్థితి అలాగే ఉంటాం మనం కూడా. కానీ ఇష్టంలో చేసిన పిల్లలు తండ్రి మాటను బేఖాతరు చేసి వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా జీవితాన్ని సాగిస్తారు. ఇప్పుడు మనం అలాగే చేస్తున్నాం. వయసులో ఆ పిల్లలు చేసేటట్టు కౌమానంలో చేస్తున్నాం, వృద్ధాప్యంలో చేస్తున్నాం. ఎలా ఆయన ప్రేమను పొందుతారు చూడండి. ప్రేమని పొందుట అంటే ఇప్పుడు మీకు 3 లైన్లో చెప్పాడు ఆయన. మన ఆధ్యాత్మిక జీవనం ఏమిటి ఉండగలిగే పరిస్థితి వస్తే ఆధ్యాత్మిక మార్గం ప్రారంభంలో ఉన్నట్టు. ఏ కోరిక లేకపోతే మార్గంలో సగం దూరం వెళ్ళావు. శూన్యమే సగం అయినప్పుడు నీవు పరిపూర్ణుడు అయినట్టే. దీని మీద ఒక కీర్తన కూడా బాబా రాయించారు. అందుచేత మిత్రులారా, ప్రేమతో చెప్తున్నాడు, జీవితం క్షణభంగురం. మనలో ఉన్నటువంటి బలహీనతలే, హీనతలు మాత్రం అన్నాం, బలహీనతలు. ఆ బలహీనతలు మనం అలా కంటిన్యూ చేస్తున్నాం అంతే. బై ఎందుకు అవి ఉండాలా? వద్దు. బాబా ప్రేమని దాచుకుందాం. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని చవిచూసి, ఆ చవిచూసిన ఆ మాధుర్యంతో కానీ మనం బాబా నామం చేస్తుంటే అసలు ఇవన్నీ మనం భౌతికంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా బాబా ఎప్పుడో ఇవేమీ చేయవలసిన పని లేదు అన్నాడు ఆయన. కేవలం నామస్మరణ చాలు అని చెప్పాడు ఆయన. మనం నామస్మరణ చేయడానికి ఒక విధంగా ఎక్కువ చర్య మనం చేయట్లేదు. నామస్మరణ చేసి చూడండి. అది ప్రాతకాలంలో, ఉషకాలంలో లేచి బాబా నామస్మరణ చేయండి. ఆ చేసినప్పుడు నేను నామస్మరణ చేస్తున్నాను అనే భావన లేకుండా చేయండి. ఆ విషయం మీకు తప్ప ఇంకెవరికి తెలియకుండా చేయండి. అందుకే బాబా ఏమంటారంటే 1922 ఆ ప్రాంతంలో నామస్మరణకు సంబంధించి రామ్దాస్ మంచి పేరు అయింది. ఆయన అడుగుతాడు నామస్మరణ గురించి. అప్పుడు ఆయన బాబా చెప్పారు స్పెషల్గా, నువ్వు నా నామస్మరణని 5 నిమిషాలతో ప్రారంభించి 5 నిమిషాలు పెంచుకొని వెళ్ళమన్నాడు ఆయన. ఎక్కడ చేసామండి? ఎవరైనా ఈ మహదాబా ప్రపంచంలో చేసేవాళ్ళ పని. అలా నామస్మరణ చేయడం వల్ల ఏం జరుగుతుంది ప్రాక్టికల్ గా చెప్తాను వినండి. బాబా నాకు చూపిస్తున్నారు మీకు. మీలో అత్యంత ప్రతిభ చోటు చేసుకుంటుంది. ఆ ప్రతిభ ఇప్పుడు వాద్యకారులు ఉన్నారండి, ఎవరి కీర్తనలు రాసుకొని బాబా భగవంతుడు కీర్తించారండి. మనము అలాగే చేస్తున్నామండి. కాకపోతే వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు నిరంతరం ఆ నామస్మరణలో ఉన్నారు, మనం అప్పుడప్పుడు ఆ నామస్మరణలో ఉంటున్నాం.
రామాయణం అంతా నేను చెప్పిన ఒకే ఒక సత్యం ఏమిటంటే నామస్మరణి మించింది లేదు అని ప్రతి భక్తుల చరిత్ర చాటి చెప్పింది అదే. మనం దాని విషయంలో చాలా వెనకదిగా ఉన్నాము. వినోదాలు ఇప్పటికీ మనకు కావాలా? విహారయాత్రలు మనకి ఇప్పటికి కావాలా? అందుచేత ఎప్పుడైనా భౌతికంలోనే ఉన్నటువంటి చొరవకు కొనసాగితే ఇప్పుడు బాబా చెప్పిన 3 వాక్యాల్లో ఉన్న ప్రోగ్రెస్ మనకి రాదు. ప్రోగ్రెస్ రావాలి అనుకుంటే మనం ఇప్పుడు ఇంతసేపు బాబాతో గడిపే ఏమీ అక్కర్లేకుండా నాకేం అక్కర్లేదు గడపడమే చాలు అనుకుంటున్నావా? కాదు. అలా మీరు అనుకోవాలని నేను కళ్ళ కూడా ఆలోచించలేదు. మీరు ఒక స్థాయికి చేరాలి, సత్యానికి చేరువు కావాలి, సత్యంతో సాంగత్యం చేయాలి. ఆ సత్య సాంగత్యం వల్ల మీలో ప్రతిభ పెరగాలి. ఆ ప్రతిభతో మీరు ప్రపంచానికి సేవ చేయాలి అన్న ఉద్దేశం ఈ పని ఉంటుంది. అందుచేత ప్రియ మిత్రులారా, ప్రేమతో మీరు అర్థం చేసుకోండి. వెరీ లేట్ అయిపోయాం, మనం చాలా లేట్ అయిపోయాం. కాబట్టి ఆ ప్రేమలో జీవించడానికి, నామస్మరణలో జీవించడానికి, బాబాకి దగ్గర కావడానికి సాధ్యమైనంత ప్రయత్నిస్తూనే ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా.